మన డిఎన్ఏ ఏటీజీసీ అని 4 లెటర్స్ తో ఉండే ఒక సీక్వెన్స్. ఇది మన బాడీకి కొత్త సెల్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పే ఒక ఇన్స్ట్రక్షన్స్ బుక్ లాంటిది. ఈ సీక్వెన్స్ లో ఒక్క క్యారెక్టర్ మారినా దానివల్ల మన బాడీలో క్రియేట్ అయ్యే సెల్స్ స్ట్రక్చరే మారిపోయి జబ్బులు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ డిజార్డర్ అని ఒక జబ్బు ఉంది. మన డిఎన్ఏలో ఒక్క క్యారెక్టర్ టీ కి బదులు ఏగా మారితే మన రెడ్ బ్లడ్ సెల్స్ రౌండ్ గా ఫామ్ అవ్వకుండా మూన్ షేప్ లో ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయిన రెడ్ బ్లడ్ సెల్స్ మన టిష్యూకి ఆక్సిజన్ అందించలేవు. దానివల్ల ఆర్గన్స్ ఫెయిల్ అయ్యే జబ్బులు వస్తాయి. ఇప్పుడు క్రిస్పర్ అని జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ వాడి ఈ టీని మళ్ళీ ఏ కింద కరెక్ట్ చేయొచ్చు. అయితే ఆఫ్రికా లాంటి దేశాల్లో మలేరియా బాగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుద్ది. సికిల్ సెల్స్ ఉన్న బాడీలో మలేరియా స్ప్రెడ్ అవ్వదు. అందుకే ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కువ మంది డిఎన్ఏలో ఈ సికిల్ సెల్స్ కావాలని తయారు చేసేలాగా ఎవాల్వ్ అయింది. మన డిఎన్ఏలోని ప్రతి అక్షరం నేచర్ తోని, హిస్టరీతోని, మన లైఫ్ స్టైల్ తోని అన్నిటితోని క్లోజ్ గా కనెక్ట్ అయ్యి ఉంటది. ఇలా దీని గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఒక్క క్యారెక్టర్ మారుస్తే జబ్బులు తగ్గుతున్నాయి కదా అని మార్చేస్తే దానివల్ల ఫ్యూచర్ లో కొత్త రకమైన ఇష్యూస్ రావచ్చు. ఈ క్రిస్పర్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో కింద లింక్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ప్లీజ్ డూ వాచ్.